కింద ఆంటీ ఏమైనా చేసుకొని ఆ విషయానికి వదిలేసి నేను మళ్ళీ కిటికీ వైపు చూసా. అమ్మ తన నోస్తో ఎన్నెన్నో విన్యాసాలు చేయసాగింది. ఒక్కసారి అటు తిరిగి వాడి నడుంపైకి చేరి యుద్ధం చేయసాగింది. మొదట్లో చిన్నగా యుద్ధం చేసిన అమ్మ తరువాత చాలా వేగం పెంచింది. ఆ వేగానికి వాడు కూడా తట్టుకోలేకపోయాడు. అలా కొద్దిసేపు వారిద్దరూ యుద్ధం చేసుకున్న తర్వాత అమ్మ వాడి మీద పడిపోయింది. వాడిని గట్టిగా హత్తుకొని అలాగే ఉండిపోయింది. వాడు చాలా రిలాక్స్ అయినట్టు ఉన్నాడు. మమ్మీ చెవిలో ఏవేవో గుసగుసలాడుతున్నాడు. ఇక నేను నా అండర్వేర్ వైపు చూశాను. అప్పటికే నా తమ్ముని ఎప్పుడు బయటికి తీసిందో ఏమో. ముఖం మీద అంతా పాయసం కారి ఉంది. తను నా వైపు కసిగా చూసి లేచింది. నేను వెంటనే నా ప్యాంట్ వేసుకునేశాను. ఇక మమ్మీ లేచి బట్టలు వేసుకోసాగింది. నేను వెళ్ళి మంచం మీద కూర్చున్నాను. అక్క పక్కన. అక్కను మాట్లాడించడానికి ప్రయత్నం చేయబోయాను కానీ అక్క ముఖం చూసి సైలెంట్ అయిపోయాను. తను చాలా దీనంగా ఏదో ఆలోచిస్తూ ఉంది. లోపల రూమ్లో నుంచి వాడు బయటికి వచ్చాడు. బయటకు వచ్చిన వాడు ఆంటీ వైపు చూసి, ఇలాంటి అనుభూతి నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఇలాంటిది జీవితంలో ఒక్కసారి చూసినా చచ్చిపోయినా పర్వాలేదు అన్నాడు. ఏంటి నీ ముఖానికి గంజి పెట్టుకున్నావు అన్నాడు ఆంటీని. ఇటు అక్క వైపు తిరిగి చూసి, దీని ముఖం చూస్తే మూడు కూడా రావట్లేదు, కప్ప ముఖంది, కప్పనూరు చూడు ఎలా ఉందో అన్నాడు. ఆ మాటకి అక్కకు ఎక్కడి నుంచి వచ్చిందో కోపం. లేచి వచ్చి వాడి చిన్న మెదడు మీద రెండేట్లు దబా దబా వేసింది. వాడు అక్క వైపు అయోమయంగా చూశాడు. అప్పుడు వాణ్ణి అంది, నీ నోట్లో పెంటబెట్టి ముక్కు బిగబట్టి సంపుతా నా కొడక అంటూ తిట్టింది. నీ అమ్మను కుక్కలు మింగా, నీ అమ్మను నువ్వు మింగా, నీ చెల్లిని మీ పక్కింటోడు మింగా, నీ ఫ్యామిలీని మా తాత మింగా. ఇలాంటి మాటలతో రెచ్చిపోయింది. వాడు భయపడి పారిపోయాడు అక్కడి నుంచి. అక్క డేర్ చూసిన ఆ ముసలిది దడుచుకుంది. వెంటనే వంట రూమ్లో ఉన్న వాటర్తో తన ముఖం శుభ్రం చేసుకుంది ఆ ఆంటీ అక్క కోపం చూసి. ఇంతలో లోపల నుంచి అమ్మ వచ్చింది. లోపలికి బయటకు వచ్చిన అమ్మ సైలెంట్గా కూర్చుంది. తిరిగి ఆ ఆంటీ బయటకు వెళ్ళి మళ్ళీ ఒక వ్యక్తిని పిలిపించి లోపలికి పంపించింది. ఆ వ్యక్తికి సుమారు 45 ఏళ్ళు పైనే ఉన్నాయి. ఆ ఆంటీ రూమ్లోకి వెళ్ళి వచ్చి, ఇక నువ్వు వెళ్ళమ్మా అంటూ అక్కకు చెప్పింది. అక్క లోపలికి వెళ్ళింది. అక్క లోపలికి వెళ్ళగానే గడియ వేసిన సౌండ్ వచ్చింది. ఇదేదో గడియ సౌండ్ వచ్చేసరికి సక్సెస్ అయ్యేటట్టుంది అని చెప్పి నేను కిటికీ వైపు వెళ్ళాను, లోపల ఏం జరుగుతుందా అన్న ఆసక్తితో. వాడు అక్కని చూడగానే గుట్కలు మింగాడు. కాస్త వయసు అయింది కానీ మొరటుగా ఉన్నాడు. వాడి బట్టలు తొందరగా తొలగించేశాడు. అలాగే అక్క బట్టలు కూడా తొందరగా వాడే తొలగించేశాడు. అక్క బట్టలు తొలగించేసిన వాడు అక్కని బెడ్ పైకి తోశాడు. వెంటనే అక్క మీద పడిపోయాడు. అక్కను ఎక్కడ పడితే అక్కడ చపాతీ పిండి నలిపేసినట్టు నలిపేశాడు. ఇక అక్కలేకి వాడి తమ్ముడిని ప్రవేశపెట్టేశాడు. ఇక యుద్ధం ఆరంభించి ఫట్టుమని ఒక 20 బాణాలైనా సంధించకుండానే వాడి విల్లు విరిగిపోయింది. చల్లబడిపోయి అక్క మీద పడిపోయాడు. ఇక లేచి షర్టు వేసుకోబోతుండగా అక్క కోపంతో వెనుపక్క నుంచి ఒక్క తన్ను తన్నింది వాడిని. వాడు వెళ్ళి బీరువాకు గట్టిగా తగిలాడు. డబ్ అంటూ సౌండ్ వచ్చింది. నా వెనక అబ్బా అంటూ సౌండ్ వచ్చింది. తిరిగి చూస్తే అమ్మ. ఈ సన్నివేశం అంతా అమ్మ కూడా చూస్తూ ఉందా అనుకున్నాను. ఇక బీరువాకు అనుకొని అక్క వైపు వాడు దీనంగా చూడసాగాడు. ఇక మేము వెళ్ళి మంచం మీద కూర్చున్నాం. వాడు బట్టలు వేసుకొని వచ్చేశాడు. అక్క లోపలే ఉంది. వాడు వెళ్ళగానే ఇంకో వ్యక్తి వచ్చాడు. ఈసారి వచ్చిన వాడికి 60 ఏళ్ళు తక్కువ లేవు. లోపలికి వెళ్ళిన వాడు ఏం జరుగుతుందా అని నేను కిటికీ వైపు వెళ్ళాను. అక్కను చూస్తూ వాడు గుట్కులు మింగసాగాడు. వెంటనే పంచా షర్ట్ తొలగించేశాడు. వీడు కూడా కాస్త మొరటుగానే ఉన్నట్టు అనిపిస్తున్నాడు. శరీరం బాగానే ఉంది. ఇక అక్క పక్కకు చేరిన ముసలాడు అక్కని చిత్రాన్నంలా తన చేతులతో చిత్రాన్నం చేయసాగాడు. వాడి విన్యాసాలకి అక్క కాస్త కూలైనట్టు ఉంది. ఒక్కసారిగా అక్క మీద పడి వాడు వెంటనే యుద్ధం మొదలు పెట్టేశాడు. ఈసారి 30 బాణాలకే వాడి విల్లు ఇరిగిపోయింది. అది అర్థమైన అక్కకి వాడిని తన మీద నుంచి కోపంగా తోసేసింది. కోపంగా గుడ్లు ఉరిమి చూసింది. వాడు ఆశయం చూసి కాస్త బెదురుకున్నాడు. ఇక వాడు వెళ్ళిపోయాడు. అక్క బట్టలు సర్దుకొని బయటకు వచ్చేసింది. ఇంతలో పద్మ ఆంటీ వచ్చింది. ఇక అక్క చూసి, ఇక వెళ్దాం పదండి అంది. ఇక చేసేదేమీ లేక అందరం బయలుదేరాం. అమ్మ కార్ డ్రైవ్ చేస్తోంది. వెనక సీట్లో అక్క, నేను, పద్మ ఆంటీ కూర్చున్నాం. పద్మ ఆంటీ నా పక్కనే కూర్చుంది. అక్క పద్మ ఆంటీ పక్కన కూర్చుంది. మా ఇద్దరి మధ్యలో పద్మ ఆంటీ ఉంది. అక్క పక్కనే ఉన్న పద్మ ఆంటీ గట్టిగా వాటేసుకొని కళ్ళల్లో నుంచి నీళ్లు రాసాగాయి అక్కకి. పద్మ ఆంటీ అక్కను ఓదారుస్తూ ఉంది. కొద్దిసేపటికి అక్క సైలెంట్ అయిపోయి అలాగే ఉంది. అప్పుడు పద్మ ఆంటీ నా వైపు చూపు తిప్పి కసిగా చూసింది.
ఏంట్రా దేవుడా ఈ ఆంటీ ఇలా చూస్తుంది అనుకున్నాను. నా వైపుగా చూస్తూ పెదవులను సుతారంగా తన నాలుకతో విన్యాసాలు చేస్తోంది. ఓరి నాయన ఇదేదో తేడాగా ఉందిరా దేవుడా అనుకున్నాను. ఇక తన చేయిని తీసి నా తమ్ముడిపై వేసేసింది. ఇక సీన్ అర్థమైన నేను ఏమైనా చేసుకొని అలాగే ఉండిపోయాను. పద్మ ఆంటీలో చాలా విషయం ఉంది అని నాకు అప్పుడు అర్థమైంది. ఇక వారి వారి ఇంటికి బయలుదేరేంత వరకు కారులో ఆంటీ విన్యాసాలు చేస్తూనే ఉంది నా తమ్ముడితో. నేనేమీ అడ్డు చెప్పకుండా అలాగే ఉండిపోయాను. తరువాత మేము వాళ్ళ ఇంటికి బయలుదేరాం. వాళ్ళ ఇంటికి చేరుకునేసరికి 1 గంట అయింది మధ్యాహ్నం. ఆంటీ లంచ్ ప్రిపేర్ చేసింది. మేమంతా లంచ్ చేసాం. 2 గంటలు అవుతోంది అప్పుడు ఆంటీకి చెప్పి మాకు అర్జెంట్ పని ఉంది, మేము బయలుదేరుతాం, ఇంకొక రోజు వస్తాం అని చెప్పి ఆంటీకి అమ్మ చెప్పి మేము బయలుదేరుతుండగా అమ్మను అక్కను ఆత్మీయ ఆలింగనం చేసుకొని తర్వాత నా దగ్గరకు వచ్చి అమ్మ వాళ్ళు చూస్తుండగానే బాగా తడిమేసి ముద్దులిచ్చి నువ్వు చాలా క్యూట్గా ఉన్నావు అంటూ ఈసారి మళ్ళీ పెదవుపై ముద్దు పెట్టేసింది. నేను థ్యాంక్స్ ఆంటీ అంటూ చెప్పాను. తర్వాత మేము బయలుదేరి వచ్చేసాం. అలా 2 గంటలు జర్నీ చేసిన తర్వాత ఇక మా ఇంటికి కేవలం 10 ఇళ్ళు దూరంగా ఉండగా మెయిన్ రోడ్లో అమ్మ కారు నిలబెట్టింది. అప్పుడు అక్క ఏవో కావాలని అడిగింది. ఇక ఎదురుగా 200 మీటర్ల దూరంలో ఒక షాపింగ్ మాల్ ఉంది. నువ్వు వెళదాం అంది. నాకు ఓపిక లేదు అన్నాను. వెంటనే డోర్ తీసుకుని నేను ఇంటివైపు వెళ్ళాం. మేము షాపింగ్ చేసి వస్తామంది అమ్మ. సరే అన్నాను. అలా నేను ఇంట్లోకి వెళ్ళడానికి డోర్ కీస్ నా దగ్గర ఉంది. ఇంటి తాళం తీశాను. మా అందరి దగ్గర ఒక్కొక్క తాళం ఉంటుంది. లోపలికి వెళ్ళిన నేను హాల్లో ఎవరూ లేరు. బయట చూస్తే కారు ఉంది. నాన్న ఇంట్లోనే ఉన్నాడు. అక్క కూడా ఇంట్లోనే ఉన్నట్టుంది. నా రూమ్, చిన్నక్క రూమ్ చూసా. అక్కడ ఎవరూ లేరు. ఇక మమ్మీ డాడీ రూమ్ల వైపు వెళ్ళాను. అలా వారి డోరు దగ్గరికి వెళ్ళి చూసి నాకు ఒక్కసారిగా ఒంట్లో వణుకు పుట్టింది. ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి ఎదురుగా జరుగుతున్న సన్నివేశం చూసి. బెడ్రూమ్లో నాన్న బెడ్కు పక్కన నించొని ఉన్నాడు. నాన్న ఒంటి మీద నూలు పోగు లేదు. చిన్నక్క మోకాళ్ళ దగ్గర కూర్చొనున్న నాన్నకు ఎదురుగా మోకాళ్ళ మీద కూర్చొని ఉంది. నాన్న తమ్ముడు చాలా లావుగా ఉన్నాడు. మనుషులు ఇంతలా ఉంటుందా అనిపించింది. నాన్నది మామూలు సైజే కదా, నిన్న కూడా నార్మల్ గానే ఉంది కదా అనుకున్నాను. ఇవాళ ఏంటి మినీ సైజు వాటర్ బాటిల్ అంత లావు ఉంది. అంత లావుది మనుషుల శరీరాలకి అస్సలు ప్రవేశించదు. మరి ఇంత లావు ఎలా వచ్చేలా చేశారు? చిన్నక్క డాడ్ తమ్ముడి పులకి తన ఫింగర్ ని తోస్తోంది. ఇలా కూడా చేస్తారు? ఆశ్చర్యపోయాను. అంత లావు ఉన్న డాడ్ తమ్ముడి లోపలికి చిన్నక్క చూపుడు వేలు లోపలికి తీస్తూ లోపలికి బయటికి తీస్తూ ఉంది. విన్యాసాలు నేను ఎక్కడా చూడలేదు. ఒరి భగవంతుడా అనుకున్నాను. పాటలో కలుద్దాం. బై ఫ్రెండ్స్.